ఇక చూడు రే, ఇస్తోని చూస్తే సస్తోడు కూడా లేచి వచ్చానే సామెత ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది, సస్తోని కళ్ళల్లో కూడా ఏలు పెట్టి ఆనందపడుతోళ్ళు కొంతమంది ఉంటారు అని పెద్దలు చెప్పే ముచ్చట. ఎందుకు చెప్పుకొస్తున్నాయి ఈ ముచ్చట అంటే, ఈ కర్నూలు దగ్గరనట ఒక మార్కెట్ ఉందట. మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లోకి ఒక రైతు కష్టపడిన సొమ్ముని తీసుకొని పోయిండు. ఆ సొమ్ము ఏంటంటే ఉల్లిగడ్డ బస్తాలు వేసుకొని పోయినట. ఆడికి పోయేసరికల్లా ఆడ ధర కరట్లేదంట. రైతు బాధపడుకుంటే ఒక ఆడ కూర్చున్నట. కూర్చుంటే ఓడో సన్నాసి ఏదో ఏం చేసినట, కర్నూలు మార్కెట్లో ఉల్లిగడ్డ ఉత్తగానే వస్తువురు అని చెప్పినట. కథం చెప్పంగానే మనోళ్ళకి ఎట్టుంటుంది, పూజ ఉచితం అంటే ఉరుకుడేనా ఎమ్మటే, వెనక ముందు ఆలోచించే లేదా. బండ్లు, ఆటోలు, బైకులు, సైకిళ్ళు వేసుకొని ఇతర లైన్ కట్టినానికి అడిగి పోయి ఆ రైతు మీద ఎగబడి, ఆ మార్కెట్ మీద ఎగబడి ఆ ఉల్లిగడ్డ బస్తాలని ఆటోల మీద, సైకిళ్ళ మీద, బైకుల మీద వేసుకొని భుజాల మీద ఎత్తుకొని పత్తలు కూడా వీక్తూనే ఉన్నారు. నమ్మబుద్ధి కాకుంటే వీడియో వస్తుంది చూడరి. కిరణ్ అన్న ఒకసారి వీడియో పెట్టే ప్రయత్నం చెయ్యి. చూసిరు కదా వీడియోని, గంత దారుణంగా తయారయ్యారు. శవాల మీద పేలాలు ఏరుకుంటోళ్ళంటే గీలే కావచ్చు. ఆ రైతు ఎంత కష్టపడ్డాడు, ఆయనకి ఎంత బాధ అయింది, ఆ ఉల్లిగడ్డ తీసుకొచ్చి ఆడ ఎందుకు వేసిండు, దానికి కనీసం మద్దతు ధర కూడా లేక ఆయన పరిచయాలు ఆయన ఉంటే సస్తోని మీద ఇంకో రాయి ఎత్తేసినట్టు ఆ ఉల్లిగడ్డ మొత్తం ఎత్తుకొని పత్తలే కూడా వీకిరంట. తిన్నా, నోటికి తిన్నా, కడుపుకు తిన్నా కానీ ఇంత ముత్పాల ఉండాలంటే రూపాయి పెట్టుకుని కొనుక్కొని తింటే అదో అందం సందం ఉంటుంది. పుక్కడిగా తింటేందుకు తలిగిరి పాడైపోను మీలాంటి వాళ్ళని ఏమనాలో చెప్పురు. ఇక గింత అన్యాయంగా రైతు మీద వాడి ఎత్తుకపోతేందుకు మీకు మనసు ఒప్పింది చెప్పురు. ఇది